వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్త సంద్రమైన గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే భూ నిర్వాసితులతో సమావేశమైన ఏపీ రైతు సంఘం నాయకులు. సీనియర్ల కాళ్లకు దండం పెడుతున్నా, విభేదాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయండి, పిలుపునిచ్చిన సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం మైత్రి రెస్టారెంట్ వద్ద వ్యక్తి మృతి, విచారిస్తున్న పోలీసులు. హోంగార్డ్ కమాండర్ గా నరసింహ యాదవ్ కు పదోన్నతి. జంగారెడ్డిగూడెంలో మైత్రి రెస్టారెంట్ సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుని వివరాలు సేకరించారు. మృతుడు 35 సంవత్సరాల శ్రీనివాస్ గా గుర్తించారు. జంగారెడ్డిగూడెంలో ఆలపాటి గంగాభవని కళ్యాణ మండపం నందు చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్ పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మద్యం గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటానని, కార్యకర్త బలమే తన బలమని మీడియాతో పేర్కొన్నారు. నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయిన తర్వాత ఫస్ట్ లిస్ట్ లో నేమ్ రావడం అనేది ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. వాళ్ళకి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. మరి ముఖ్యంగా క్యాండిడేట్ గా రావడానికి నాకు సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, చింతలపూడి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు అందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఈ రోజున ఇక్కడ జంగారెడ్డిగూడెంలో మీట్ అండ్ గ్రీట్ లాగా పెట్టాము. మరి ముఖ్యంగా క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్నికల శంఖారావం మరి భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 6 నుంచి 7 లక్షలు జనాలు రాబోతున్నారు. అలాగే చింతలపూడి నియోజకవర్గం నుంచి 7 నుంచి 10,000 దాకా మేము ఇక్కడ నుంచి మరి జనాల్ని వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి మేము తీసుకెళ్ళడానికి అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. మరి ఇక్కడ పెద్దలతోటి మాట్లాడి ఒక 3-man కమిటీ వేసాము. సో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కి మరి నా నుంచి కావాల్సిన రిసోర్సెస్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, ఏదైనా కూడా మేము అరేంజ్ చేస్తాము. ముఖ్యంగా ఈ సభను ఘన విజయం చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాము. సో మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, చింతలపూడి ప్రజలకు, మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు ఏది కూడా మరి ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఈ రోజున చూస్తే మద్యపాన నిషేధం మరి దాన్ని అంచెలంచెలుగా నిషేధిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఈ రోజు దాన్ని అంచెలంచెలుగా మద్యం షాపులను పెంచుకుంటూ మరి నాసిరకమైన లిక్కర్ ని ప్రజలు సేవించి ఎన్నో మరణాలు జరుగుతున్నాయి. దాదాపు 35 లక్షల మంది ఈ నాసిరకమైన మద్యాన్ని తాగి ఆసుపత్రి పాలయ్యారు. దాంట్లో 30,000 పైగా చనిపోయారు. అలాగే ఈ లిక్కర్ లో ఇస్తున్న బ్రాండ్స్ చూస్తే బూమ్ బూమ్ కానివ్వండి, ప్రెసిడెంట్ మెడల్ కానివ్వండి, అమరావతి కానివ్వండి, చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ప్రతి ఏటా కూడా లిక్కర్ షాప్ లైసెన్స్ ను పెంచుతున్నారు. దాని మీద వచ్చే ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు తరలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఎప్పుడు కూడా ఇలాంటి నాసిరకమైన లిక్కర్ ప్రజలకు ఇవ్వలేదు. ఎందుకంటే మరి కష్టపడిన వాళ్ళు సాయంత్రం పూట ఆ కష్టాన్ని తీసుకోవడానికి వాళ్ళు తీసుకున్న దాంట్లో కూడా కొనుక్కున్న దాంట్లో కూడా ఒక క్వాలిటీతో ఉన్న లిక్కర్ నే మరి ప్రభుత్వం అందించింది. డబ్బుకి ఆశపడి మరి జే ట్యాక్స్ వేస్తూ ఈ లిక్కర్ ని ప్రజలకి నాసిరకమైన అందిస్తూ మరి ఎన్నో ప్రాణాలు అలాగే మాంగళ్యాల్ని చేస్తున్నారు. ప్రజలారా గమనించండి. మద్యాన్ని నిషేధిస్తానతను మద్యాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. మరి మద్యం షాపుల్లో ఇప్పుడు అన్ని చోట్ల చూస్తే డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. మరి అక్కడ క్యాషే తీసుకుంటున్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? ఇదంతా మన డబ్బే. ఇదంతా కూడా రేపు ప్రజల్ని ఓట్లతో కొనాలనే డబ్బే. మనం మేలుకోవాలి. ఈ ఎలక్షన్ లో ఓట్లేసి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని గెలిపించాలి. మరొకసారి మనందరం కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఓట్లేసి వారిని ప్రభుత్వం తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పారు. ఇచ్చే ఆ కష్టపడి తీసుకునే ఆ లిక్కర్ లో కూడా అది క్వాలిటీతోనే ఉంటుందా అని చెప్పి మరి రేట్లు కూడా చూస్తే 10 రేట్లు పెంచేశారు. పథకాల పేరు మీద డబ్బులు ఇస్తున్నారు. మరి అదే మద్యం పేరు మీద లాగుతున్నారు. అభివృద్ధి శూన్యం. రాష్ట్ర
రాష్ట్రం అంధకారం. ప్రజలారా మేల్కోండి, తెలుసుకోండి, ఓటేయండి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గెలిపించండి. జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు నేను వచ్చా. నాపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్ అన్నారు. సీనియర్స్ కి శతకోటి నమస్కారాలు. మీకు అందరికీ కాళ్ళకి దండం పెడుతున్నా. వర్గపోరుకు స్వస్తి పలకండి. మనపై నమ్మకం ఉంచి మన నాయకుడు చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే ధ్యేయంగా పనిచేయండి అంటూ రోషన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రోషన్ కుమార్ పరిచయ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న సత్యనారాయణ గతంలో జరిగిన విషయాల గురించి ప్రస్తావిస్తూ రోషన్ కుమార్ కు సూచనలు చేశారు. ఆ వ్యాఖ్యలకు టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు షేక్ ముస్తాఫా అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. కాసేపు గందరగోళంగా మారిన సభను సీనియర్ సమైక్యంగా శాంతింపజేశారు. అనంతరం రోషన్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ఫ్లెక్సీలకి పూలదండలకు తాను మురిసిపోనని, టీడీపీలో పనిచేసే ప్రతి వ్యక్తిని తాను గుర్తిస్తానని, ప్రతి ఒక్కరి కదలికపై తనకు అవగాహన ఉందని హర్షధ్వానాల మధ్య తెలియజేశారు. కూర్చొని పార్టీ కార్యక్రమాలను చూసేవాడిని. ఎప్పుడు కూడా నేను అనుకోలేదు చంద్రబాబు నాయుడు గారు నా పేరు చెప్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తాను. ఇది నిజం చెప్తున్నాను. నేను పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మీరు పెద్దలు, మీకు చాలా అనుభవం ఉంది. నేను మీ అబ్బాయిలు అంటుంది, మీ ఇంట్లో కొడుకులు అంటుంది. మీ అందరికి కాలు పట్టుకొని చెప్తున్నాను, ఒకటి చెప్తున్నాను, మనము గొడవ పెట్టుకోవడానికి వద్దండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి సెలక్షన్ ప్రాసెస్ ఎంత కఠినంగా చేశారో మొన్న వీడియో కాల్ చెప్పేసి, ఆయన కష్టపడేది ఆయన గురించి కాదు, మన గురించి, మన భవిష్యత్తు గురించి ఉన్నాము. అక్కడ సిద్ధం అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. మనము ఈ చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటే చెప్తున్నాం కదా, మనం ముందుకు వెళ్ళాము. మనకు కావాల్సింది ఓన్లీ గెలుపు ఒకటే. మన భవిష్యత్తు బాగోవాలంటే, లేకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, మనం తలెత్తుకుని తిరగాలంటే, మనము జెండా పట్టుకొని తిరగాలంటే, మన కండువ గర్వం వేసుకోవాలంటే గెలుపు ఒకటే మనకి కావాలి. నేను ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణం చెప్తున్నా కదా, నేను ఇది అంత ఈజీగా రాలేదు. చాలా సాక్రిఫైసెస్ ఉన్నాయి. ఆ త్యాగాల తర్వాత చెప్తాను. మరి ఒక మహనీయుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు మన కోసం, మన రాష్ట్రం కోసం కష్టపడుతుంటే, మనకి చిన్న చిన్న విభేదాల వల్ల మనం ఎంత దూరం చేసుకుంటాం అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరి కాలు పెట్టుకుని నేను బతనాడుతున్నాను. ప్లీజ్ విభేదాలు వద్దు, పార్టీ కోసం మనం చేస్తాం. అన్నం పెడుతున్నాను, మీ అందరూ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకి చాలా అవసరం, తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపు చాలా అవసరం. ఎవ్రీ ఫ్రైడే 10:30 నుంచి 11:30 వరకు నేను మీ సమస్యలు జంగారెడ్డిగూడెం సమస్యలు, మీ ఒపీనియన్స్ తెలుసుకోవడానికి గంట సేపు ఇక్కడ ఉంటాను. నేను మీ ఒపీనియన్స్, సమస్యలు ఏమున్నా కూడా వెళ్ళి చెప్పండి. జంగారెడ్డిగూడెం మీద ప్రత్యేక దృష్టి పెడతాను నేను. ఇది నా వాగ్దానం. 4 నేను మెజర్ చేస్తాను మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారికి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పాలి. అది నా ఒక్కడితో కాదు, మీ అందరికి కూడా. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, అకౌంటబిలిటీ, కన్సల్ట్, ఇన్ఫర్మేషన్. రెస్పాన్సిబిలిటీ అంటే ఇదిగో నీకు ఈ పేపర్ ఇస్తున్నాను. అకౌంటబిలిటీ అంటే నువ్వు పేపర్ ఇచ్చావు, ఇది నీకు అందిందా లేదా, ఈ సామాన్ కరెక్ట్ ఉందా లేదా. కన్సల్ట్, సంప్రదించడం. ఇంకొకటి ఇన్ఫర్మేషన్. ఇక ప్రతి ఒక్కరు కూడా చెప్తాను, నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా, ఇంకా కప్స్ కూడా, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ కూడా, ప్రతి ఒక్కరు కూడా నేను పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ పంపిస్తాను. ఇది మాత్రం నిజం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య క్షేత్రం మంగళవారం సందర్భంగా భక్త సుందరమైంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. జై హనుమాన్, జై జై హనుమాన్ అని నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వేకువజామునే ఉత్సవ విగ్రహానికి, మూల విరాట్ కు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నాగవల్లి దళాలతో అష్టోత్తరం చేశారు. అన్నప్రాసనలు, వాహన పూజలు భక్తి శ్రద్ధలతో భక్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసినారు. ఈ రోజు స్వామివారి ప్రీతికరణ రోజు సందర్భంగా విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. భక్తులు దర్శనం అనంతరం మండపంలో ప్రసాదం
తదనంతరం ఉదయం 11 గంటల నుండి అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్న ప్రసాద భవనం నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. యథావిధిగా వేద పండితులు వేద పఠనం చేయుచున్నారు. భక్తులు దర్శనం కాకుండా అష్టోత్తర పూజా కార్యక్రమములు, అన్నప్రాసనలు, నామకరణలు, వాహన పూజా కార్యక్రమాలు కూడా నిర్వర్తించి ఎంతో సంతృప్తి వ్యక్తం చేయుచున్నారు. భక్తులు 50 మంది శ్రీ మధ్యాంజనేయ స్వామి వారిని దర్శించి అనంతరం ప్రసాదం, తదనంతరం అన్న ప్రసాద భవనం నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళ్లవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. విశాఖ జిల్లా గాజువాక వద్ద బైజూస్ విద్యా సంస్థలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పై అంతస్తులో మంటలు రేగడంతో అప్రమత్తమయ్యారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన పిసిసి నరసింహ యాదవ్ కు పదోన్నతి లభించింది. హోంగార్డ్ కమాండర్ గా నరసింహ యాదవ్ ను నియమించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీస్ శాఖలో పలు విభాగాలలో నరసింహ యాదవ్ పనిచేశారు. విధి నిర్వహణలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నరసింహ యాదవ్ కు ప్రమోషన్ రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
జంగారెడ్డిగూడెం పేరంపేట గ్రామం నందు గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఏపీ రైతు సంఘం నాయకులు కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సదస్సుని నిర్వహిస్తా ఉన్నాం. ఈ సదస్సులో గ్రీన్ఫీల్డ్ హైవే రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని చర్చించడం జరిగింది. ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారు భూములు కోల్పోయిన రైతాంగానికి ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచుతామని చెప్పారు. మరి జడ్జిమెంట్ ఇస్తామని చెప్పారు. సంవత్సరాలు పైగా అయిపోతా ఉన్నది. మరి ఆర్బిట్రేషన్ సంబంధించి జడ్జిమెంట్ ఇవ్వకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్ సంగతి అలా ఉంచే మళ్ళీ అదనంగా కూడా భూసేకరణ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఆ భూసేకరణ కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఒకవైపు ఏమో హైవే పనుల్ని వేగవంతంగా చేస్తా ఉన్నారు. మరి పనులైతే ముమ్మరంగా జరుగుతా ఉన్నాయి. రైతుల కష్టాలు గాని రైతుల బాధలు గాని అట్లాగే ఉన్నాయి. కలెక్టర్ గారు జిల్లా కలెక్టరేట్ సాక్షిగా చెప్పిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా రైతుల నోట్లో మట్టి కొట్టే పని చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ప్రభుత్వాల వైపు నుంచి కూడా కనీసమైన స్పందన కనబడట్లేదు. ఇవాళ రైతుల్ని అన్యాయం చేస్తా ఉన్నారు. ఇప్పటికే లక్షల రూపాయలు విలువ కలిగిన భూములు కోల్పోయిన రైతులు ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోసిన స్థితులు అల్లాడిపోతా ఉంటే వారికి పరిహారం పెంచి ఇవ్వకుండా అన్యాయం చేయడం, మోసం చేయడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఆర్బిట్రేషన్లు సంబంధించి జడ్జిమెంట్స్ వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ పనులు జరగడం వల్ల ఇవాళ రైతులు పంటలు పోయినాయి. అలాగే రైతులకు సంబంధించిన మట్టిని పొలాలకు వెళ్ళడానికి కూడా మార్గాలన్నీ కూడా మూసుకుపోయిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి సమస్యలు ఏం కూడా పరిష్కారం కావట్లేదు. ఒకవైపు పంట, మరొక వైపు బోరు ఉంటే కింద నుంచి పైప్ లైన్ ఇస్తా ఉన్నారు. అది కూడా సరైన పద్ధతులు అమలు చేయట్లేదు. బోర్లు పోయిన వారికి కొత్తగా బోర్లు ఇస్తా ఉన్నారు. మరి ఆ బోర్లు జలకాల బోర్లు కూడా ఇప్పటివరకు కూడా మంజూరు చేయలేదు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. అనేక చోట్ల వంతుల నిర్మాణం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అండర్ పాస్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. విద్యుత్ లైన్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. మరి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయకుండా అట్లాగే సర్వీస్ రోడ్డు సమస్య కూడా అట్లనే ఉన్నది. ఇవాళ అధికారితంగానే సర్వీస్ రోడ్లు ఇవ్వాలని చెప్పేసి రైతులు అడుగుతా ఉంటే మీకు మట్టి రోడ్లు ఇస్తాము, పొంత రోడ్లు ఇస్తామని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు. మరి సర్వీస్ రోడ్ల యొక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. మరి ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. పనులు మాత్రం ముమ్మరంగా చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో 2-3 రోజుల్లో ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం స్పందించి గ్రీన్ ఫీల్డ్ హైవే రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ పనులు అడ్డుకునే దానికోసం రైతులందరూ కూడా సమాయత్నం అవుతా ఉన్నాం. ఈ సమావేశం అట్లాంటి నిర్ణయం తీసుకున్నాం. ఎప్పటికైనా కలెక్టర్ గారు స్పందించాలి. లేని పక్షంలో మేము పనులు అడ్డుకుంటే అందుకు బాధ్యత మీరే వహించాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఇవాళ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రైతుల సమావేశం జయప్రదం అయింది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో ఈ ఆందోళన, ఈ పోరాటం, ఈ ఉద్యమం మరింత తీవ్రం అవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ రేపు 5వ తారీఖున ఉదయం 10 గంటలకి ఇవాళ పేరంపేట పంగిడిగూడెం రోడ్డు మధ్యలో ఉన్న అండర్ పాస్ దగ్గర పనులు అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోయిన రైతులు, బాధిత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా మేము రైతులందరి తరపున, ఈ సమావేశం తరపున రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పేరంపడగామండి, మాకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అప్పుడు పీడీ గారు హామీలు ఇచ్చారండి. ప్రతి బోర్ కి పైపు లైన్ ఇస్తాం, పైపులు ప్లాస్టిక్ పైపులు కూడా ఇస్తామని హామీ ఇచ్చారండి. ఈ రోజున కొంతమంది రైతులకి 2-3 కలిపి పైపులు వేస్తారే తప్ప ఎవరికాళ్ళకి ఇవ్వట్లేదండి. మాకు పైపులు లైన్, మరి ప్లాస్టిక్ పైపులు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్లాస్టిక్ పైపులు కూడా ఇవ్వాలి, ఏ రైతు ఇవ్వాలి. ప్లాస్టిక్ పైపులు ఇస్తే పీడీ గారు ఆ రోజున బిల్లు పెడతామని చెప్పారండి కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టర్ ఈ రోజున పైపులు ఇవ్వట్లేదండి. మాకు ప్రతి రైతుకి పైపులు ఇవ్వాలండి. మేము గవర్నమెంట్ వాళ్ళు మేము నష్టపోయాం తప్ప ఇవాళ మేము అతి తక్కువ పరిహారం ఇచ్చి మేము నష్టపోయి మా చేను 2 ముక్కలైపోయి అటు కొంత ఇటు కొంత భూమి ఉంటే బోరు ఒకవైపు భూమి ఒకవైపు ఉంటే దానికి ప్లాస్టిక్ పైన ఏదో తోరలో 2 అడుగులు తోరలు ఇస్తే నీళ్ళు ఎలాగెళ్తాయండి? అడుగు పైన భూమి పైన అడుగు ఎత్తులు వేస్తున్నారండి. నీళ్ళు వెళ్ళే విధానం లేదండి. దానికి మేము బోరు ఎక్కడ 100 మీటర్ల అవతల ఉంది బోరు. ఆ బోరుకి పైపు ప్లాస్టిక్ పైపు వేయాలంటే మాకు మీరు ఇచ్చిన డబ్బులు కాక ఇంకా 3 రెట్లు డబ్బులు అవసరమైన పైపులు అవ్వండి. 150 పైపులు అయితే కానీ యువతలకి 50 సెంట్లు మడికి నీళ్ళు రావండి. మేము ఇలా నష్టపోతున్నాం. కాబట్టి ఏలిన వారు దయచేసి మాకు గ్రీన్ ఫీల్డ్ భూ నిర్వాసితుల్లో నేను ఒక బాధితునండి. మాకు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎక్స్ట్రా భూమి పోయిందని నోటీసులు ఇచ్చి మళ్ళీ సంతకాలు చేయించుకెళ్లారు. వాటికి అమౌంట్ లేదు. మాకు చుట్టుపక్కల ఉన్న పంటలు కూడా దుమ్ము కొట్టుకుపోయి 3 సీజన్ల నుంచి పండట్లేదు. అప్పుడే 3 పంటలు లాసిపోయాము. దానివల్ల అది కొంత మాకు సర్వీస్ రోడ్లు ఏర్పడతామన్నారు. సర్వీస్ రోడ్లు ఎక్కడ లేదు. వాళ్ళ పనులు వాళ్ళే 4 లైన్లు వేసుకుని వెళ్తున్నారు. ఎక్కడ పైప్ లైన్ అవ్వలేదు. ఏ రైతుకి కూడా ఇప్పుడు వరకు పైప్ లైన్లు ఇస్తామని చెప్పారు ఆ రోజు పీటీ గారు. సర్వీస్ రోడ్లు కూడా మా బీటీ రోడ్లు పోయిపోయినా మామూలు రోడ్లు అయినా పోతా ఉన్నారు. సర్వీస్ రోడ్లకి
ఏమాత్రం లేదు. ఆ మట్టి పట్టుకొచ్చి ఆ దుమ్ము దూలిపోతున్నారు ప్రత్యేకించి. పెద్ద రోడ్డుకు పోసేది కూడా ఉత్తి జిగురమంటే మనుషులు మేము రైతులు అటు ఇటు వెళ్ళాలంటేనే కూడా జారిపడిపోతున్నాం. తడపట్లేదు, పైగా తడిపితే దుమ్ము చుట్టుతిరగా చేయాలని కూడా నాశనం అయిపోతున్నాయి. ఏ రైతుకి పైప్ లైన్ లేదు. బోర్లు పోయిన రైతులకు బోర్లు ఇస్తామన్నారు, తెలకాడలో బోర్లు ఇస్తామన్నారు, రాసేవారు ఆన్లైన్ చేశారు. ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, గవర్నమెంట్లు మారిపోతే ఆ బోర్లు లేవు, ఏమి లేవు. రైతుల నోట్లో మట్టు కొట్టారు. గిట్టుబాటు ధర ఇవ్వలేదు సరిగా అంటే ఇది కూడా లేదు. మేము చాలా విధాలు లాసిపోయి ఉన్నాం. మాకు ఏదైనా సరే మాకు న్యాయం చేస్తే కలెక్టర్ గారు ఆర్బిట్రేషన్ కంపెనీ తీసి మాకు ఏదైనా న్యాయం చేస్తే మేము ఏదైనా పై కోర్టుకి వెళ్ళటమో లేకపోతే మాకు గిట్టుబాటు ధర కల్పిస్తే మేము ఉద్యమం మానుకుంటామో చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్త సంద్రమైన గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే భూ నిర్వాసితులతో సమావేశమైన ఏపీ రైతు సంఘం నాయకులు. సీనియర్ల కాళ్లకు దండం పెడుతున్న విభేదాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయండి పిలుపునిచ్చిన సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం మైత్రి రెస్టారెంట్ వద్ద వ్యక్తి మృతి, విచారిస్తున్న పోలీసులు. హోంగార్డ్ కమాండర్ గా నరసింహ యాదవ్ కు పదోన్నతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.